ఇటీవల పడ్డ భారీ వర్షాలు వరదలు జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఓవర్ఫ్లో అవ్వటము రకరకాల కారణాల వల్ల పంట పొలాలు గ్రామాలు ఇండివిజువల్ ప్రాపర్టీసు ఇటువంటివి అనేక రకాలుగా డ్యామేజ్ జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ కొండూరు గ్రామం కానీ వాడి గ్రామం కానీ ప్రత్యేకంగా సిరికొండ దర్పల్లి మండలాలలో చెరువు కట్టలు తెగిపోవటము బ్రిడ్జులు కొట్టుకుపోవటము ఇవన్నీ కారణాల వల్ల వివిధ రకాలుగా ప్రజలకి ఇబ్బందులు కలగడం జరిగింది. ఇందులో బాధాకరం ఏంటంటే ఓ గ్రామంలోకి వచ్చి ఫైర్ ఇంజన్ కేవలం స్కూల్ గడిగిపోతుంది. ఇప్పుడు ఆ రోజు ఫైర్ ఇంజన్లకి ఎక్కడెక్కడ పంపిండ్రు మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ వచ్చి గ్రామాలలో ఇండ్లు కడిగే కార్యక్రమం కూడా చేయకపోవడము అంటే బేసికల్గా అడ్మినిస్ట్రేషన్కి ప్రజలకు ఏమైనా చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం. ఇలా స్కూల్ గడిగిపోయింది గ్రామంలో. మళ్ళీ తెల్లారి రావచ్చు కదా, మీ ప్రెషర్ తగ్గినాక మళ్ళీ రావచ్చు కదా, రారు. అంటే చిత్తశుద్ధి లేదు. మీద ఏదో రిపోర్ట్ తయారు చేసి 25,000 రైతులకి నష్టమైంది, 49,000 ఎకరాలకి నష్టమైంది అని. దీనికి 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది నష్టం. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేసి రాయమన్నదా? ఎందుకు తక్కువ చేసిండ్రు? మీకు తొందర ఏముండే? వెయ్యి ఎకరాలు 1,100 ఎకరాలు ఇసుక పేరుకపోయింది, పొలాలలోనుంది. ఈ పొలం డ్యామేజ్ కానీ రైతుల సంఖ్య కానీ ఇసుక పేరుకపోవడం కానీ ఇవన్నీ కూడా 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది జిల్లాలో డ్యామేజ్. 50,000 రూపాయలు పొలము నష్టపోయిన రైతులకి తక్షణ సహాయము ఇమీడియట్గా అందజేయాలా. ఇసుక ఎక్కడెక్కడ వేరకపోయిందో అవన్నీ కూడా ప్రభుత్వమే ఇసుక తీయాలి. వీళ్ళు గత 10 సంవత్సరాలుగా 6 సంవత్సరాల నుంచి నేను ఎంపీ అయినాక కూడా చూస్తూ ఉన్నా. మోర్ ఆర్ లెస్ ఇది 3వ సారో 4వ సారో వివిధ గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గంలో కొన్నిసార్లు, ఇక్కడ కొన్నిసార్లు కట్టలు తెగిపోతున్నాయి, ఇసుక కొట్టుకొస్తున్నది, పొలాలలో ఇసుక వేరకపోతున్నది. వీళ్ళు ఏమి ఇయ్యరు సహాయం. రానున్న పంట వస్తుంది, పాపం రైతే సాఫ్ చేసుకుంటాడు, లేకపోతే పంట నష్టం అయిపోతుంది, ఒక సీజన్ పోతుందని. ఇసుక అన్నది ఇలా 5,000 రూపాయలు ఇస్తాడు. ఇసుక మాఫియా అని మళ్ళీ కొమ్ము కాసేది వీళ్ళే. అటువంటి వాటికి యంత్రాంగం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంటుంది. ఇక్కడ ఇసుక తీసే బాధ్యత మొత్తం ప్రభుత్వం తీసుకోవాలి. అది తక్షణమే చేయాలి, అని హై ప్రయారిటీ చేయాలి. పొలం నష్టం పోయిన వాళ్ళకి వరదల వల్ల 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలి. ఇక ఇండివిజువల్ డ్యామేజ్ అసెస్మెంట్ ఎంతవరకు వచ్చింది? అది ఇంకా సోయలేదు, ఎవడు మొదలు కూడా పెట్టలేదు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నువ్వు ఇస్తావా అయ్యావా తర్వాత అసెస్మెంటే చేస్తలేరు. అసెస్మెంటే లేకపోతే ఇవ్వబడదు కదా. ఇక నీకు ఏమైందో అసలు నువ్వు తెలుసుకోకపోతే ఇంక ఇచ్చేదేముంటుంది? ఇక కనీసం బురద వేరకపోతే నీ ఫైర్ ఇంజన్లు వచ్చి మళ్ళీ వాపసు వచ్చి సాఫ్ చేసే పని కూడా చేస్తలేదు. టోటల్గా ఇది నీకు నీయతే లేదు. దీన్ని బట్టి నీ ప్రభుత్వానికి నీయతే లేదు. ప్రజలను ఆదుకోవాలా, న్యాచురల్ కలామిటీ ఉన్నది, ప్రభుత్వం ఆదుకోవాలన్నది నీకు నీయతే లేనప్పుడు ఏం మాట్లాడతారండి? అసెస్మెంట్ సరిగ్గా చేయండి, 50,000 రూపాయలు తొందరగా ఇవ్వండి. మొత్తం యంత్రాంగం ఇసుక ఎక్కడెక్కడ వేరకపోయిందో ఐడెంటిఫై చేసి టైం బౌండ్ కార్యక్రమంలో ఇసుక తీసే కార్యక్రమం చేయండి. ప్రతి గ్రామంలో వీడీసీతో మాట్లాడి గ్రామ పంచాయత్ పెద్దలు, వీడీసీ పెద్దలు అందరితో మాట్లాడి ప్రతి ఎక్కడెక్కడ ఎందరికీ ఇండివిజువల్ డ్యామేజ్ ఎంత అయింది అసెస్మెంట్ తొందరగా చేయించండి. ఇవన్నీ చేయకుండా ఏ రకంగా ఆదుకుంటారు మీరు? ఇవాళ 4 రోజులు అయినాక 2 రోజుల ముందే రావాలనుకున్నాము, హైవేలు బాగాలేవు, హైవేలు కొట్టుకుపోయినాయి, ట్రాఫిక్ జామ్లు ఉన్నాయని 2 డేస్ మేమే లేట్ వచ్చాము. మేము లేట్ వచ్చిన సమయానికి కూడా మీ అసెస్మెంట్లు మొదలే అవుతలేవు.
బీడీసీలకు కూడా అర్థమైతలేదు ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అన్నది, వాళ్ళకు కూడా అర్థమైతలేదు, అసలు ఉద్దేశమే లేదు. కాబట్టి నేను ఏ రకంగా అయితే చెప్తా ఉన్నానో, నేను దీని తర్వాత నేను కలెక్టర్తో మళ్ళీ మాట్లాడుతాను, రోజు మాట్లాడుతూనే ఉన్నా. అసెస్మెంట్ మళ్ళీ చేయాల్సిందే. దాని తర్వాత ఆ రిపోర్టు ఏదైతే ఉందో మాకు డీటెయిల్స్ షేర్ చేస్తే తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని ఆయన దగ్గర కూర్చొని మాట్లాడి వస్తా. ఈ మధ్య బోనస్ కూడా ఇచ్చినట్టు లేదు, పోయిన పంటకి పైసలు లేవంటాడు, ఏమనంటే పైసలు లేవంటాడు. మరి పైసలు లేవని ఎందుకు ప్రామిస్ చేసినాం? మరి ఇప్పటిదాకా ఏ రకంగా ఆదుకుంటారో దాని మీద ఎవరికి ఐడియా కూడా లేదు. ఇవన్నీ స్పీడప్ చేయాల్సిందే మేము డిమాండ్ చేస్తాము. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది సార్. కేంద్రానికి ఈ తరపున రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ 3 days బ్యాక్ నేను ఒక ఎంపీగా కేంద్రానికి పంపడం జరిగింది. కానీ అసెస్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎన్ని ఎకరాలు పోయినాయి, ఎంత క్యాటిల్ లాస్ అయింది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అయింది, ఎన్ని ఎకరాల ఇసుక వేరకపోయింది, ఇండివిజువల్ లాసెస్ ఎంత, ఈ అసెస్మెంట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు అసెస్మెంట్ చేసి మొదలు పెట్టలే. ఇంకా సెంట్రల్ రెస్క్యూ టీమ్స్ స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ కంటే ముందే వచ్చినాయి సార్. చాలా చోట్ల కూడా ప్రాణ నష్టం జరగకుండా కేర్ తీసుకుంది. ఎట్లా చూస్తారు సార్? సరే, ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు, సెంటర్ స్టేట్ అని కాదు. వచ్చిండ్రు, చేసిండ్రు, ప్రాణ నష్టం కాలే, అంతవరకు సంతోషం. తర్వాత ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు అంటలేము. ప్రాపర్ ప్రక్రియ అన్నది చేయండి. మీరు ప్రక్రియ చేస్తే కదా మేమేమైనా చేయగలుగుతాం, ఎవరితో మాట్లాడగలుగుతాం. మీరు ప్రక్రియనే లేదు, అసెస్మెంటే లేదంటే ఏం మాట్లాడతాం? ఇప్పుడే ఇంకో అందిన బాధాకరమైన వార్త, ఈ రోజుకి వెళ్ళి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారట పైసలు ఇవ్వక. ఎక్కడ పోతుంది రాష్ట్రం? మీద పోతుంది. వాడు పోయినోడేమో దోసుకపో తిన్నాడు మొత్తం. అటు కేసీఆర్ అటు దోసుక తిన్న విషయం తెలుసు. ఈయన వచ్చేమో పైసలు లేవని పొద్దున్న లేస్తే బిచ్చమెత్తుకుంటే ఈయన గతి చిప్పబట్టుకొని తిరుగుతున్నాడు. మరి మీకు చేత కాకపోతే జరగండియా. వరదలు వచ్చినాయి, ఏ ఇళ్ళకి పోతే బుడదలు ఉన్నాయి, రేపు మలేరియా సోకుతుంది, ఇంకేమో సోకుతుంది, దోమలు పెరుగుతాయి. ఇక నీకు ఆరోగ్యశ్రీ కూడా బంద్. నిన్న కాలే ప్రాణ నష్టం, రేపవుతుంది. సిస్టమ్ కొలాప్స్. దీనికి మొత్తం కారణం గద్దముక్కడే. మొదలుపెట్టిందే వాడు, సర్ప్లస్ స్టేట్ని నాశనం చేసిందే వాడు. దానికి తగ్గట్టు వీళ్ళ వాగ్దానాలు, నిలబెట్టుకోలేని వాగ్దానాలు, ఇలా చేతులు ఎత్తేసుడు. సో దిస్ ఈజ్ ప్రైమరీ. ఇది దయచేసి నా రిక్వెస్ట్, దీన్ని దయచేసి బలంగా క్యారీ చేయండి. చెప్పు బ్రదర్. సార్, వాడి గ్రామంలో గతంలో వడగళ్ల వాన వచ్చి అప్పుడు కూడా రైతులు నష్టపోయారు సార్. ఇప్పటిదాకా నష్టపరిహారం రాలేదు. రెండోసారి ఇప్పుడు కూడా అయింది. ఇప్పటిదాకా కూడా పంట నష్టాన్ని ఎవరు కూడా అంచనా వేయలేదు. పైసలు లేవంటాడు ముఖ్యమంత్రి. నీకు పైసలు లేకపోతే నువ్వు అసెస్మెంట్ చేసి కేంద్రాన్ని అడుక్కో. కేంద్రం నుంచి వీళ్ళు ఇస్తే కదా, అదే చెప్తున్నా, నివేదిక ఇవ్వాలి కదా. చేస్తాడు. వీళ్ళు చేసే డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ మా దాంట్లో మాక్సిమం కేంద్రమే ఉంటాయి నిధులు. దాంట్లో సార్ వరద నష్టానికి 10 లక్షలు మీరు కేటాయించడం సంతోషకరం, మీకు కృతజ్ఞతలు సార్. కానీ మా వాడి గ్రామానికి ఒక 25 లక్షలు మీ ఫండ్ నుంచి ఏమైనా ఇవ్వగలిగితే సంతోషపడతాం సార్. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అవుతాయి. ఆలోచిస్తా బ్రదర్. అది చూసినా, స్కూల్ చూసినాను, స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి కూడా నేను డబ్బులు ఇస్తాను.